ఏది అయినా ఆచి చికెన్ మసాలా. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం పార్టీని కుదిపేస్తూ ఉన్న అధిష్టానం స్పందించకపోవడం విమర్శలు మూటగట్టుకుంటోంది. 2 నెలలుగా బాధిత మహిళ వరుస వీడియోలు రిలీజ్ చేయడం, పరస్పర కేసులు, పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ అన్నీ అటకెక్కాయి. దాంతో ఇంకేముందిలే ఇక అడిగేదెవరు అని ఎమ్మెల్యే మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారో లేదో మళ్లీ బాధిత మహిళ వరుస వీడియోలు విడుదల చేస్తూ కలకలం సృష్టిస్తోంది. దాంతో ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్లో ఆ మహిళపై దాడి చేయించి మరింత ఊబిలో ఇరుక్కుపోయారు. ఇంత జరుగుతూ ఉన్నా జనసేనాని ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఎలాంటి మలుపు తిరగబోతోంది? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఎమ్మెల్యే హోదాలో ఆయన తన నియోజకవర్గంలోని ఒక మహిళ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు పెద్ద కలకలమే రేపాయి. ఆ సాగించిన వ్యవహారంలో ఎమ్మెల్యే కారణంగా తాను 5 సార్లు అబార్షన్ చేయించుకున్నానని, సదరు ఉద్యోగిని వీడియో టేపులు, ఆడియో లీక్లు రిలీజ్ చేసి తనకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. ఆ ఆరోపణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి వెంటనే పార్టీ తరపున విచారణకు ఆదేశించి త్రిసభ్య కమిటీ నియమించారు. అరవ శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. కమిటీ సైతం రైల్వే కోడూరు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపింది. సీన్ కట్ చేస్తే 2 నెలలు గడిచింది. కమిటీ తన నివేదికలో ఏం పేర్కొందో బహిర్గతం కాలేదు. పార్టీ పరంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ఇంకే ఉంది, అంతా అయిపోయింది. అందరూ ఘటనను మర్చిపోయారులే అనుకున్నారో ఏమో, సదరు ఎమ్మెల్యే మాత్రం మళ్లీ దర్జాగా పార్టీ కండువాతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం మొదలుపెట్టారు. కానీ బాధిత మహిళ మాత్రం మళ్లీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. వరుస వీడియోలతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు అధినేత పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించడంతో వ్యవహారం మళ్లీ హీటెక్కింది. కోడూరులో ఉంటూ ఆ మహిళ తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తుండటం, డైరెక్ట్ గా స్థానిక టీడీపీ ఇన్ఛార్జిను కలిసి ప్రజా దర్బార్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో సమస్య మళ్లీ మరింత జటిలంగా మారింది. ఆ క్రమంలో తాజాగా బాధిత మహిళపై జనసేన అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర తన అనుచరులతో భౌతిక దాడికి దిగటం కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? విచారణ కమిటీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయలేదని బాధిత మహిళ ప్రశ్నిస్తుంటే ఆమెపై జనసేన నేత దాడి చేయటం పార్టీని మరింత ఎరకటంలోకి నెట్టినట్లయింది. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తా అని ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగాలిచ్చే జనసేనాని తమ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారంపై చర్యలు తీసుకోవటానికి మీనమేషాలు లెక్కపెడుతుండటం ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతోందంటున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్లో తానే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తున్నా నోరు మెదపకపోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ తమ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేయకపోతే ఎందుకు అదే విషయం చెప్పటం లేదని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఒక తప్పుని కప్పిపుచ్చుకోవటానికి మరో తప్పు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అరవ శ్రీధర్ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక పార్టీ సతమతమవుతుంటే ఇప్పుడు అదే బాధిత మహిళపై నడి రోడ్లు పోలీస్ లాఠీ లాక్కొని జనసేన నేత తాతంశెట్టి దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఇష్యూ మరింత వివాదాస్పదమవటంతో అరవ శ్రీధర్ జనసేన అధికార ప్రతినిధి తాతంశెట్టిలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది.